హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. ఈ పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యమును చదవగా మనం శ్రద్ధగా ఆలకిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యం. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. చాలండి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నా వైపు శ్రద్ధగా మీరు నన్ను చూస్తూ మీరు వినండి. ఒక్కరు చదువుతారు, నన్ను మాత్రమే చూస్తూ వినండి. హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ లేఖలలో ఒక లేఖ విశ్వాసుల వీరుల పట్టికను కూడా వారికి రాశాడు. ఈ విశ్వాసుల వీరుల యొక్క పట్టిక జాబితా, ఈ విశ్వాసుల వీరుల యొక్క జీవితం అటండి క్రొత్త నిబంధన సంఘానికి వారు మేఘము వలె మనకు ఆవరించి ఉన్నారు. వారు ఒక ఛాయగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఈ విశ్వాసుల వీరుల పట్టుక ఎక్కడి నుండి మొదలైందంటే దేవుని బిడ్డలారా, హేబేలు బలి అర్పణ మొదలుకొని ఇదిగో దేవుని కొరకు మరి శ్రేష్టమైన పునరుత్థానం కొరకు శ్రమలను బాధలను అనుభవించేవారు ఉన్నారని చెప్పుతూ ఇదిగో దైవజనుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి పరిశుద్ధుల యొక్క సాక్ష్యాన్ని బోధించుచూ వస్తున్నాడు. అందులో ఒక పరిశుద్ధుడే హానోకు. ఎవరండి? హానోకు గురించి దేవుని బిడ్డలారా ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? ఏమని హానోకు గురించి బోధిస్తున్నాడు సంఘానికంటే, హానోకు మరణము చూడకుండానట్లుగా కొనిపోబడెను. హల్లెలూయా. ఏం చేశాడండి? హానోకు ఎవరంటే మరణమును చూడకుండా అతడు దేవుని సన్నిధికి కొనిపోబడెను. అతడు మరణము చూడకుండా అతడు దేవుని సన్నిధికి తోడుకొనిబడెను. అతడు మరణము చూడకుండా హానోకు దేవుని సన్నిధికి వెళ్ళెను. హానోకు జీవితము సంఘానికి చాలా ఆశీర్వాదకరమైన జీవితం. దేవుని వాక్య గ్రంథములో నుండి మనం చూసినట్లయితే హానోకు మరణము చూడకుండా కొనిపోబడినట్లుగా రేపు దేవుని సంఘమును కూడా ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ఆర్భాటముతోనూ ప్రభు వచ్చు దినమున ఇదిగో మేఘముల మీద దేవుని సంఘము కూడా కొనిపోబడబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున మన జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. హానోకు అను వ్యక్తులు పరిశుద్ధ గ్రంథములో 4 ఉన్నారు. ఎంతమంది అండి? 4 వ్యక్తులు ఉన్నారు. ఒక హానోకు కయ్యని కుమారుడైన హానోకు. రెండవ వ్యక్తి యెరెదు కుమారుడైన హానోకు. మూడవ వ్యక్తి కెతురా సంతతికి చెందిన మిద్యాని సంతతి వాడైన హానోకు. 4వదిగా రూబేను కుమారుడైన హానోకు. ఈ హానోకులు 4 హానోకులు గురించి దేవుని బిడ్డలారా ఒక్కొక్క విధముగా రాయబడి ఉంది. అయితే ఈ దినము మనం నేర్చుకోవలసిన హానోకు ఎవరంటే యెరెదు కుమారుడైన హానోకు. అతడు సంఘమునకు సాదృశ్యముగా ఉన్నాడు. హల్లెలూయా. చదవండి ఆ మాటను. ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచనం. యెరెదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత యెరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. చాలండి. ఇప్పుడు మనము యెరెదు కుమారుడైన హానోకు, ఈ యెరెదు కుమారుడైన హానోకు సంఘానికి సాదృశ్యముగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే రెండవదిగా హానోకు యొక్క సాక్ష్యము
సంఘము కలిగి ఉండాలి. ఈ హానోకు ఆదాము మొదలుకొని 7వ వ్యక్తి అటండి. ఆదాము మొదలుకొని 7వ వ్యక్తి హానోకు. ఈ హానోకు జీవితము, హానోకు బ్రతుకు, హానోకు నడిచిన విధానము సంఘానికి ఎంతో మాదిరికరమైన జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. హానోకు మరణమును చూడకుండా కొనిపోవెను. రేపు మనము కూడా మరణమును చూడకుండా దేవుని సన్నిధికి కొనిపోబడాలి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, సంఘమును దేవుని బిడ్డలారా 2 విధమైన మరణాలు ఉన్నాయి. ఎన్ని మరణాలండి మనకు? 2 విధమైన మరణాలు. ఒక మరణం ఏంటిది దేవుని బిడ్డలారా? శరీరానికి మరణం. రెండోది ఆత్మ మరణం లేక జీవమునకు మరణం. శరీరం మరణము ప్రపంచములో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మన్నైనది వెనకటికి మన్నైపోవును. దేవుని యొద్ద నుండి వచ్చిన జీవము ఆత్మ దేవుని యొద్దకు కొనిపోబడును అని రాయబడుతుంది. అయితే శరీర సంబంధమైన మరణమును ఎవరు తప్పించుకొనరు. ప్రతి వారు శరీరము తప్పనిసరిగా అది మరణించవలసిందే, అది భూమిలో పాతి పెట్టబడవలసినదే. అది మన్ను కాబట్టి, ఈ శరీరం మన్ను కాబట్టి ఒక దినమున ఇది మట్టిలో కలవవలసినదే. హల్లెలూయా. కానీ ఏ మరణం మనం పొందకూడదు తెలుసండి? 2వ మరణమును మనం పొందుకోకూడదు. అంటే ఏంటిది 2వ మరణం? బైబిల్లో ఉందా? ఎవరు 2వ మరణములో పొందుతారని రాయబడింది వాక్యము. చదవండి. 2వ మరణం ఎవరికి? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్న తన బిడ్డలు తప్పించుకోవలసిన మరణం ఏంటి తెలుసండి? 2వ మరణం. 2వ మరణం తప్పించుకోవాలి. ఇప్పుడు మరణము చూడకుండా హానోకు దేవుని సన్నిధి కొనుపోబడినట్లుగా మనము 2వ మరణము చూడకుండా, ఆత్మ మరణము చూడకుండా దేవుని సన్నిధికి మనం కొనిపోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది 2వ మరణం? అది నిత్య మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదనే అగ్నిగుండములో నిలిచే స్థితి. అక్కడ ఎవరెవరు ఉంటారో అక్కడ చక్కగా మన కొరకు దేవుడు రాసి ఉంచాడు. ఈ దినమున సంఘానికి వస్తున్న మీనం, ప్రార్థనకు వచ్చిన మనము, దేవుని సన్నిధికి వచ్చిన మనము, ఒకవేళ మనం 2వ మరణం తప్పించుకోకపోతే మన భక్తి వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థము, మనం దేవుని సన్నిధికి రావడం వ్యర్థము, మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం వ్యర్థం. ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ, ఒక క్రైస్తవుడి యొక్క గురి, ఒక క్రైస్తవుడి యొక్క దర్శనము 2వ మరణం తప్పించబడాలి. నరకము నుండి మనం తప్పించబడాలి, అగ్నిగుండము నుండి మనం తప్పించబడాలి, పాతాళపు వేదనల నుండి మనం తప్పించబడాలి. అగ్ని ఆరదు, పురుగు చాపదని ఆ వెలుపటి చీకటిలోకి వెళ్ళకుండా ఆ 2వ మరణమును మనం తప్పించబడాలి. ఈ లోకములో ఏది స్థిరమైనది, ఏది శాశ్వతమైనది? ధనము శాశ్వతమైనదా? అందము శాశ్వతమైనదా? బంధువులు శాశ్వతమైన వారా? బలగము శాశ్వతమైనదా? పిల్లలు శాశ్వతమైన వారా? ఏది ఈ లోకములో శాశ్వతమైనది కాదు అని రాయబడింది. బంగారం శాశ్వతమైనదా? ఒక దినం అది తుప్పు పట్టునని రాయబడింది. దేవుని బిడ్డలారా, ధనము శాశ్వతమైనదా? ఒక దినం అది దొంగలచి దోచుకొని పోవునని రాయబడినది. ఆరోగ్యము శాశ్వతమైనదా? ఆరోగ్యము కూడా మనకు శాశ్వతమైనది కాదు. ఏది శాశ్వతమైనది కాదు.
కాదు. ఈ లోకములో ఈ లోక సంబంధమైన ఏది కూడా శాశ్వతమైనది కాదు, అది స్థిరమైనది కాదు. స్థిరమైనది ఒక్కటే, దేవుని రాజ్యములో. హల్లెలూయా. స్థిరమైనది ఒక్కటే, ఆ శాశ్వతమైన పరలోక రాజ్యం. స్థిరమైనది ఒక్కటే, ఆ నిత్య రాజ్యం. ఆ నిత్య రాజ్యం. అందుకే దేవుని సంఘములు వస్తున్న తన బిడ్డలు, ఈ లోకములో ఏదో వస్తుంది, ఈ దేవుని సన్నిధికి వస్తే ఏవైనా కలుగుతాయి, స్వస్థత, నెమ్మది, ఆరోగ్యం, క్షేమం, ఆశీర్వాదం, వీటి కొరకే నువ్వు రావడం ద్వారా అది మన భక్తి వ్యర్థం. నిజముగా నీకు ఉండవలసిన దర్శనం, సంఘానికి వస్తున్న తన బిడ్డలకు ఉండవలసిన ఆ దైవికమైన గురి, ఆ దైవికమైన ఆలోచన ఏంటి తెలుసండి? ఇదిగో హానోకు మరణము చూడకుండా దేవుని యొద్దకు కొనిపోబడినట్లుగా, ఇదిగో దేవుని సన్నిధికి వస్తున్న తన బిడ్డలు కూడా రెండవ మరణములో చూడకుండానట్లుగా దేవుని సన్నిధికి మనం కొనిపోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతిలోకి ప్రవేశించెదరి. యుద్ధకాలము వారు ముగించింది, సమాప్తమైనది, వారి విశ్రాంతిలోకి ప్రవేశించింది. రేపు మనము కూడా ఆ విశ్రాంతి కలిగిన స్థలములోకి, ఆ నిత్య రాజ్యములోకి మనం ప్రవేశించుట కొరకు హానోకు జీవితము సంఘానికి ఒక మాదిరి. హానోకు జీవితము ఒక విశ్వాసి కుటుంబానికి ఒక మాదిరి. హానోకు మరణము చూడకుండా దేవుని యొద్దకు కొనిపోబడినట్లుగా హానోకు వలె జీవించిన ప్రతి కుటుంబం, హానోకు వలె బ్రతికిన ప్రతి విశ్వాసి, హానోకు కలిగిన ఆ దైవికమైన స్వభావము ఏ సంఘము కలిగి ఉంటుందో, రేపు ప్రభు వచ్చు దినమున వారు రెండవ మరణము చూడకుండా నిత్య రాజ్యమునకు వారు కొనిపోబడతారు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రకటన ఉండాలి దేవుని బిడ్డలారా, ఈ దర్శనం ఉండాలి. అసలు హానోకు జీవితంలో 7 అనుభవాలు ఉన్నాయి. చక్కగా విందాం దేవుని బిడ్డలారా. హానోకు జీవితం ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. హానోకు కొనిపోబడినట్లుగా సంఘము కూడా రేపు మరణము చూడకుండా కొనిపోబడతాము. ఏ మరణం చూడకుండా కొనిపోబడాలి మనము? రెండవ మరణం. ఏ మరణం అండి? రెండవ ఆత్మ మరణమును మనం పొందకూడదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరి ఆత్మీయ జీవితానికి చెప్పండి వారే బాధ్యులు. ఎవరి ఆత్మీయ జీవితానికి వారే బాధ్యులు. నా ఆత్మీయ జీవితానికి నేనే బాధ్యులు. మీ ఆత్మీయ జీవితాలకు మీరే బాధ్యులు. అందుకే సంఘానికి వస్తున్న విశ్వాసి, దేవుని సన్నిధికి వస్తున్న తన బిడ్డలకు ఉండవలసిన ఒక దర్శనం ఏంటి తెలుసండి? రేపు దేవుని సన్నిధిలో నేను కనబడాలి, రేపు దేవుని సన్నిధిలో మా కుటుంబం ఉండాలి, రేపు దేవుని సన్నిధిలో మేము ఎత్తబడాలి అనే ఒక ఉన్నతమైన దర్శనముతో మనం ఈ లోకములో మనం జీవించుదుముగాక. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం, ప్రభు వాక్యంలో చక్కగా రాయబడింది. ఇదిగో మొదట మీరు దేని వెతకమన్నాడు? దేవుని రాజ్యమును మీరు వెతకండి, మిగతావన్నీ మీ యొద్దకు దేవుడు తీసుకొచ్చి పెడతాడు. ఈ దినమున ఆ ప్రత్యక్షత, ఆ ప్రకటన, ఆ దర్శనము, మారు మనసు పొంది బాప్తిజాన్ని పొంది సంఘ సహవాసములో చేరిన విశ్వాసికి పరలోకమును గురించిన దర్శనము, నిత్య రాజ్యమును గురించిన దర్శనము, దేవుని సన్నిధికి కొనిపోబడాలనే ఒక ప్రకటన లేకుండా మనం జీవిస్తే ఎప్పుడైనా గ్రహించండి, వారి భక్తి వ్యర్థము. వారు చేసే ఆ దైవికమైన భక్తి వ్యర్థము అని గ్రహించి. అందుకే ఎందుకు చెప్తుంది తెలుసా అండి? వాక్యమే సెలవిస్తుంది. చదవండి, ఒక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, చక్కగా దేవుని మాటలు ఉన్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే, చూడండి, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చూడండి, ఈ లోకం మట్టుకే నిరీక్షిస్తే, హల్లెలూయా,
ఇటు నా వైపు చూడండి, వినండి అమ్మా. హల్లెలూయా. కొంచెం నోరు తెరవండి. హల్లెలూయా అనండి. హల్లెలూయా. సినిమాకి వచ్చినట్టు ఏదో బిక్కు ముఖం వేసుకొని చూడకండి, చక్కగా వినండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఏదో చక్కగా చదువు. ఈ లోకము మట్టుకే, అంటే ఈ లోకములో మట్టుకే దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదం వస్తుందని, ఈ లోకం మట్టుకే దేవుని సన్నిధికి వస్తే స్వస్థత వస్తుందని, ఈ లోకం మట్టుకే దేవుని నమ్ముకుంటే ఏదో ఒక నెమ్మది సమాధానము, ఇదిగో పిల్లలు అవుతారు, వివాహం జరుగుతుందని, ఈ లోకం మట్టుకే యేసయ్య సన్నిధికి వచ్చినా, యేసయ్యని నమ్ముకున్నా, యేసయ్య దేవుడని నువ్వు ఈ లోకం మట్టుకే అంగీకరిస్తే అట్టివారు ఎలాంటి వారటండి చెప్పండి? దౌర్భాగ్యులు. ఎవరు దౌర్భాగ్యులు? డబ్బు లేనోడు దౌర్భాగ్యుడా? బలం లేనోడు దౌర్భాగ్యుడా? ఎవరు దౌర్భాగ్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది? పరలోక దర్శనము లేనివాడు దౌర్భాగ్యుడు, పరలోక ప్రత్యక్షత లేనివాడు దౌర్భాగ్యుడు, పరలోకం గురించిన ప్రకటన లేనివాడు దౌర్భాగ్యుడు, పరలోకములో ధనాన్ని సమకూర్చుకొనని వాడు దౌర్భాగ్యుడు, మహిమను గురించిన ప్రకటన లేనివాడు దౌర్భాగ్యుడు, సింహాసనమును గురించిన దర్శనము లేనివాడు దౌర్భాగ్యుడు. అంటే ఆ పరలోకాన్ని సంపాదించబెట్టేది ఒకటే, యేసు క్రీస్తు అను నా దేవుని ద్వారానే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని సంఘానికి వస్తున్న మీకు ఉండవలసిన ఒక ప్రత్యేకమైన దర్శనం తెలుసండి. మనం ఇక్కడ కళ్ళు మూస్తే రేపు యేసయ్య సన్నిధిలో కళ్ళు తెరవాలనే ఒక దైవికమైన దర్శనముతో మన బ్రతుకుదుముగాక. ఆమె చెప్పండి. రేపు ఇంకో 10 నిమిషాల తర్వాత నేను బ్రతుకుతాను, నువ్వు చెప్పగలుగుతావా? నేను చెప్పగలుగుతానా? కాబట్టి బ్రతికి ఉన్న ఈ కొద్ది దినాలు, ఈ శేష జీవితం, ఈ కొద్ది దినాలలో రేపు సంఘము కొరకు యేసయ్య వస్తున్నాడు. ఆ ఎత్తబడే సంఘములో ఇదిగో రెండవ మరణం పొందకుండా ఆయన మహిమను ధరించి, ఆయన మహిమతో నింపబడి, ఆయన పోలికగా మార్చబడి ఆ ఎత్తబడే సంఘములో మనం ఉందుముగాక. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. హానోకు దేవుని చేత కొనిపోబడడానికి, హానోకు మరణము చూడకుండా దేవుని సన్నిధి కొనిపోబడడానికి అతని జీవితం ద్వారా సంఘానికి నేర్పిస్తున్న కొన్ని దైవికమైన అనుభవాలను మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి అనుభవం ఏంటి తెలుసండి? హానోకు అను మాటకు అర్థం ఏంటి తెలుసండి? ప్రత్యేకింపబడిన వాడు. చెప్పండి. హానోకు అను మాటకు అర్థం ఏంటిదండి? ఒక మాట మీరు చదివి ముందుకెళ్దాం. ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హానోకు మెతూషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. చాలండి. దేవుని వాక్యాన్ని ఇప్పుడు శ్రద్ధగా నా వైపు చూస్తున్నాను. హానోకు అను మాటకు అర్థం ఏంటిదంటే ప్రత్యేకింపబడిన వాడు, లేకుంటే ప్రతిష్ఠించబడినవాడు. అంటే మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే వేరు చేయబడినవాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంఘాన్ని కూడా దేనిలో నుండి దేవుడు ప్రత్యేకపరిచాడు? లోకములో నుండి సంఘం ఏమైందండి? ప్రత్యేకింపబడినది. ఇప్పుడు రక్షింపబడిన విశ్వాసులు ఎవరు? రక్షింపబడిన వారు మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజాన్ని పొంది, పరిశుద్ధాత్మ అను వరమును పొంది, అపోస్తుల బోధ యందును, అపోస్తుల సహవాసమందును, అపోస్తుల యొక్క రొట్టె విరుచుట యందును, అపోస్తుల యొక్క ప్రార్థన చేట యందును ఎడతెగక నిలిచిన ఈ పరిశుద్ధుల గుంపు ఎక్కడికి వెళ్ళి వేరు చేయబడిన వారు? లోకములో నుండి వేరు చేయబడిన వారు, లోకములో నుండి ప్రత్యేకింపబడిన వారు. దేవుని కొరకు తమ్మును తాముగా లోకములో మేము ఉండకూడదని వారు తమ్మును తాముగా ప్రతిష్ఠించకున్న గుంపే దేవుని సంఘం.
అంటే దేవుని బిడ్డలు ఎవరు తెలుసండి? దేవుని బిడ్డలారా, లోకమునకు, లోక ఆశలకు, లోక కోరికలకు, లోక అలవాట్లకు, లోక పద్ధతులకు వేరు చేయబడిన వారు, వేరే జీవించిన వారు. ఇప్పుడు మారు మనసు పొందిన వ్యక్తికి లోకముతో సంబంధము లేదు. బాప్తిజం పొందిన వ్యక్తికి లోకముతో సంబంధము లేదు. పరిశుద్ధాత్మ అను వరము పొందిన వ్యక్తికి లోకముతో సంబంధము లేదు. జీవము కలిగిన దేవుని సంఘములో చేర్చబడిన వ్యక్తికి లోకముతో సంబంధము లేదు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సంగమా, మూర్ఖులకు ఈ తరము వారికి మనం వేరై రక్షణ పొందాలటండి. వేరైనప్పుడే మనకు రక్షణ అటండి. మనం దేవుని నమ్మి, మనం రక్షణ పొంది, మనం దేవుని సన్నిధికి వచ్చి, మనం లోకముతో మిళితమైతే, లోక కార్యాలతో మిళితమైతే, పాపముతో మిళితమైతే, శాపకరమైన అనుభవాలతో మిళితమైతే, చీకటి బ్రతుకుతో మిళితమైతే మనం ప్రత్యేకింపబడిన వారము కాదు. ప్రత్యేకింపబడిన గుంపును మాత్రమే రేపు దేవుడు కొనిపోబడతాడు. రేపు దేవుని సన్నిధిలో వారు ఉంటారు. హల్లెలూయా! అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకే దేవుని వాక్యములో నుండి ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళి వేరు చేశాడు తెలుసండి? లోకములో నుండి, అంటే అన్యజనులో నుండి దేవుడు వారిని వేరుపరిచాడట అండి. చదవండి మాట, లేవీకాండము 20వ అధ్యాయం 26వ వచనం చదవండి. యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మను వేరుపరిచితిని. దేవుడు ఎక్కడికి వెళ్ళి వేరుపరిచాడండి ఇశ్రాయేలులను? చెప్పండి, అన్యజనుల నుండి. ఇప్పుడు మనం ఏ ఇశ్రాయేలీలము? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు మనము కూడా దేవుడు మనల్ని ఈ అన్యజనులలో నుండి, ఈ అన్య సంబంధమైన కార్యాలలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడండి? వేరుపరిచాడు. మనం ప్రత్యేకముగానే మనం జీవించాలి. ఆమేన్. ఏంటిది? కొంచెం లోతుకి వెళ్దాం. దేవుని ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. శ్రద్ధగా వినండి ఉపదేశాన్ని. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారముల అభ్యసింపకూడదు. అంటే లోకములో నుండి వేరు చేయబడిన ప్రజలు ఏమి అభ్యసింపకూడదు? ఫస్ట్ అన్యజనుల ఆచారాలను అభ్యసింపకూడదు. ఏంటిది అన్యజనుల ఆచారాలను అభ్యసింపకూడదు? అదే ఆ బుక్ పక్క పెట్టి అన్యజనుల ఆచారాలు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. గలతీ 4వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటది గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, మీరు పండుగలను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఆచారము ఇది. ఆచారాలు ఏ ఆచారాలు ఇవే? చెప్పండి. అన్యజనుల ఆచారాలు. దేవుడు ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలులతో? అన్యజనుల ఆచారాలను అభ్యసింపకూడదు, ఆచరించకూడదు, వాటిని పాటించకూడదు. ఎందుకు పాటించదు? ఏంటి అన్యజనుల ఆచారాలు అంటే? ఇది గలతీలో చదివాం. దినమనియో, మాసమనియో, ఇంకా ఉత్సవ కాలం అంటే పండుగలనియో, ఇంకా సంవత్సరికములనియో, ఇంకా అన్య సంబంధమైన కార్యములను మనం ఆచరిస్తే ఆ వ్యక్తి ఇంటి మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తుంది. ఒకసారి ఆలోచించండి.
ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని ఉగ్రత ఎప్పుడు దిగి వచ్చింది తెలుసండి దేవుని బిడ్డలారా? వారు ఎర్ర సముద్రమును దాటారు. ఐగుప్తు యొక్క కాడి నుండి, బానిసత్వం నుండి విడిపించబడిన తర్వాత మరలా వారు ఏం చేశారు తెలుసండి దేవుని బిడ్డలారా? దైవజనుడైన మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి ప్రభుతో గడుపుతుంటే ఆ కొండ కిందున్న ప్రజలు ఇదిగో దేవుని సన్నిధానంలో విచ్చలవిడిగా తిరిగి వారు పోతపోసిన దూడను వారు ఆరాధన చేయుచుండగా దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది. విమోచింపబడిన ప్రజలు, రక్షణ పొందిన ఈ ప్రజలు, దేవుని అద్భుతాలను రుచి చూచిన ఈ ప్రజలు మరలా ఐగుప్తు సంబంధమైన ఆచారములు చేయడం ద్వారా, యెహోవాను ఆరాధించవలసిన వారు దూడను ఆరాధన చేయడం ఆరంభించడం ద్వారా వారి మీదకి ఏం కలిగిందండి? దేవుని ఉగ్రత, దేవుని కోపం వారి మీద రగిలింది. ఇదేనా దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక క్రైస్తవ కుటుంబం మీదకి శ్రమలు రాకుండా ఉండాలంటే, ఒక విశ్వాసి కుటుంబములో అసమాధానం రావడం గల కారణం, శాంతి సమాధానం లేని జీవితం ఉండడం గల కారణం ఏంటిదంటే, యెహోవాను విడిచిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. కీర్తనలు 16:4 రాయబడింది, యెహోవాను విడిచిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. మరో చోట రాయబడింది, అన్యజనులతో వారు స్నేహం చేసి అన్యజనుల క్రియలు ఇశ్రాయేలీయులు నేర్చుకున్నారని రాయబడింది. ఇదన సంఘానికి వస్తున్న నీవు దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకతను నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఒక ప్రత్యేకతనండి, నీ ఆత్మీయ జీవితంలో ఒక ప్రత్యేకత కనబడాలి. నీ మాటలు దైవికమైన మాటలై ఉండాలి. నువ్వు వినేటివి అపవిత్రమైన వాటిని వినకూడదు. నువ్వు చూచేటివి అపవిత్రమైన వాటిని చూడకూడదు. నువ్వు తాకేటివి అపవిత్రమైన వాటిని తాకకుండా ఇష్టపడాలి. నువ్వు నడిచే నీ కాళ్ళు కూడా అపవిత్రమైన మార్గములో నువ్వు నడవకూడదు. నువ్వు దేవుని బిడ్డవనే సంగతిని మర్చిపోకూడదు. యేసయ్య రక్తము చేత కొనబడిన వ్యక్తివని మర్చిపోకూడదు. దేవుని సంఘంలో రక్షణ పొందిన వ్యక్తివని మర్చిపోకూడదు. మరలా పాపానికి బానిస కాకూడదు. నువ్వు ప్రత్యేకింపబడిన వాడివని, ఒక ప్రత్యేకింపబడిన ప్రతిష్ఠింపబడిన వ్యక్తివని నువ్వు మర్చిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. మనం ప్రత్యేకింపబడిన వారం. సంసోను ఇశ్రాయేలీయులకు నాజీరుడుగా అతడు ప్రతిష్ఠింపబడిన వ్యక్తి. దేని కొరకు ప్రత్యేకింపబడ్డాడు? ఫిలిస్తీయులను చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించుట కొరకు. కానీ ఇదే ఫిలిస్తీయుల చేతిలో నుండి రక్షించవలసిన సంసోను ఏమయ్యాడండి? ఆ ఫిలిస్తీయులతో కలిసి ఏకమై తన ప్రతిష్టతను, తన అభిషేకాన్ని, తన కృపను ఏమయ్యాడు? కోల్పోయాడు. ఇద్దరు విశ్వాసులు, అమ్మా వినండి, విశ్వాసుల కుటుంబాలు ఎందుకు పడిపోతే తెలుసా? ఆత్మీయ జీవితంలో మరలా ఫిలిస్తీన్లతో ఇశ్రాయేలు సంసోను ఏకమవడం ద్వారా అభిషేకాన్ని కోల్పోయాడు, కృపను కోల్పోయాడు, దైవికమైన మహిమను కోల్పోయాడు, ఆ నడిపింపును కోల్పోయాడు, ఆ బలాన్ని కోల్పోయాడు. ఇతరుల సంఘంలో ఆత్మీయ బలం, దైవికమైన అభిషేకం, దైవికమైన కృప, దైవికమైన సన్నిధి నీ ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోవడం గల కారణం ఏంటిదంటే, నీవు ఏ పాపాన్ని విడిచావో, ఏ శాపాన్ని విడిచావో, ఏ చీకటి బ్రతుకులో నుండి విడిచావో, మరిచావో, ఆ ప్రత్యేకతను కోల్పోయినప్పుడే నీ జీవితంలో దరిద్రత, నీ జీవితంలో దౌర్భాగ్యపు స్థితి, దేవుని యొక్క సన్నిధి నీ జీవితంలో లేకపోవడం ద్వారా జరిగే సంభవాలు. కనుక సంఘమా, హానోకు అను మాటకు అర్థం ఏంటిదంటే ప్రత్యేకమైన జీవితం. ఈ దినమున ఆ కృప అభిషేకాన్ని మనం పొందుకుందుము గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే చక్కగా వినండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎలా ఉందో మనము మన జీవితాన్ని అలా మలుచుకోవడానికి ఇష్టపడదాం. ఒక మాట చెప్పానా దేవుని బిడ్డలారా, నోవా కట్టిన ఓడ నీళ్ళల్లో మునగట్లేదు, నీళ్ళ మీద తేలింది.
హల్లెలూయా. అంటే నీళ్ళతో మీద తేలిందంటే దేవుని బిడ్డలారా, ఇదిగో నీళ్ళనగా లోకమునకు ఇదిగో ఓడకు ఒక ప్రత్యేకమైన జీవితము. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో నుండి జీవిస్తున్న మనము, సంఘము కొరకు బ్రతుకుతున్న మనము, లోకములో బ్రతుకుతాం, మనము లోకములో జీవిస్తాం, మనము లోకములో మనం మునిగిపోకూడదు. లోకము మీద ప్రభు కొరకు మనం నడవాలి. ఉప్పు సముద్రములో చేప ఉన్నట్లుగా ఉప్పు మాత్రము చేపలో ఉండదు. అలాంటి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనము చేయాలి. లోకస్తుల వలె వస్త్రధారణ ఉండకూడదు. వివాహాలకు వెళుతావు, నీ వస్త్రధారణ ఎలాగుంది ఒక్కసారి ఆలోచన చేయి. ఆయా ఫంక్షన్లకు వెళ్ళినా, ఆయా పరిస్థితులకు వెళ్ళినా, మన ఆత్మీయ జీవితంలో మన నడక ప్రవర్తన శైలి సుగుణశీలగా ఒక దైవీకమైన వాతావరణాన్ని కలుగజేసి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం చేయుదుముగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ లోకములో ప్రభు కొరకు తమ్మును తాము ప్రత్యేకముగా జీవించిన వారు మాత్రమే రేపు దేవుని రాజ్యములో మరణము చూడకుండా ప్రభు సన్నిధి కొనిపోబడతారు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాటను అక్కడే మనం చదివాం కదా, చదువురా సిస్టర్. ఆది కాండములోనే 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. రెండవది ఏంటి తెలుసా అండి? హానోకు దేవునితో నడిచాను. ఎవరితో నడవాలి దేవుని బిడ్డలో? అందరూ చెప్పండి. దేవునితో నడవాలి. మనుషులతో కాదు మనం నడవలసింది, దుష్టులతో కాదు మనం నడవలసింది, దుర్మార్గులతో కాదు మనం నడవలసింది, దోపుడు సొమ్ము పోగు చేయి వారితో కాదు మనం నడవలసింది, లంచము పుచ్చుకున్న వారితో కాదు మనం నడవలసింది, అబద్ధములు ఆడువారితో కాదు మనం నడవలసింది, అపవిత్రమైన మార్గములో జీవించుచున్న వారితో కాదు మనం నడవలసింది, చెడు స్నేహము కలిగిన వారితో కాదు మనం నడవవలసింది. రక్షింపబడిన ప్రతి విశ్వాసి, రాకడలో ఎత్తబడాలని దర్శనం కలిగిన ప్రతి విశ్వాసి దేవునితో మనం నడవాలి. హల్లెలూయా. దేవునితో నడవాలండి, దేవునితో నడవాలి. ఇతనితో దేవునితో నడవడం అంటే ఏంటిది? దేవునితో నడవడం అంటే ఏం తెలుసండి? దేవుని నమ్ముకోవడం అంటే దేవునితో నడవడమా? అంత మాత్రం కాదు. దేవునితో నడవడం అంటే చెప్తాను వినండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడము దేవునితో నడుచుట. హల్లెలూయా చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవునితో నడవడం అంటే మొదట ఏంటిదండి? దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని గైకొని దాని ప్రకారంగా జీవించాలి. అది దేవునితో నడచడం. రెండవదిగా దేవునితో నడవడం అంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మూడవదిగా ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. నాలుగవదిగా ప్రతి వారము దేవుని మందిరములో మనం కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే దేవుని మనసును కలిగిన వారమే మనం జీవించాలి. ఎలా ఉండాలండి? మనము దేవుని మనస్సు కలిగిన వారమే జీవించాలి. ఇప్పుడు దేవునితో నడవాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇద్దరి మనస్సు సమ్మతింపగా కూడి నడుతరా. అంటే నీ మనసు దేవుని మనసు ఏమవ్వాలండి? సమ్మతించాలి, ఏకమవ్వాలి. అంటే దేవునితో నీ మనసు ఏకమవ్వాలి. దేవునితో నడవాలనే ఆశ నీలో ఉండాలి. ఆమేన్. ఎవరితో నడవాలని ఆశ ఉండాలి నీకు? దేవునితో నడవాలని ఆశ, దేవునితో జీవించాలని ఆశ, దేవునితో బ్రతకాలని ఆశ, దేవునిలోనే నడవాలనే ఒక ఆశ నీకుంటే తప్పకుండా మనం నడవగలుగుతాం. ఆమేన్. నువ్వు ఏం చెప్పినా కూడా నువ్వు నడవలేవు. నీ గుండెలో ఆశ లేకుండా నీకు మంచి శ్రేష్టమైన మంచి బిర్యానీ తీసుకొచ్చి పెట్టిన నువ్వు తింటావా అండి? తింటరా? తినరు.
దాని మీద నీకు ఆశ లేదు కాబట్టి. ఇప్పుడు ఒక విశ్వాసికి ఏం ఆశ ఉండాలి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, ఆశపడుచున్నది. ఇతను విశ్వాసులు కుటుంబాలు ఆత్మీయంగా దిగజారిపోవడానికి, బలహీనం అవ్వడానికి, పేరుకు మాత్రమే క్రైస్తవుడు కానీ దేవుని శక్తి లేనివాడుగా ఉండడము, ఇది ఒక సంఘములోనే ఒక సభ్యుడు మాత్రమే కానీ దేవుని దృష్టిలో సభ్యుడి జీవితము లేని అనుభవాలు కలిగి ఉండడం కారణం ఏంటి తెలుసా అండి? మీరు గ్రహించండి. ఒక ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి పడిపోతున్నాడంటే అతనిలో ఈ క్వాలిటీస్ ఉన్నాయా? అసలు దేవునితో నడుస్తున్నాడా? దేవునితో నడవడం అంటే వాక్యం చదువుతున్నాడా? రోజు వాళ్ళ ఇంట్లో రోజు ప్రార్థన జరుగుతుందా? నిజంగా మీరు ఇది ఉదయకాలం స్తోత్ర ప్రార్థన చేసుకున్నారా? లేచారమ్మా? మీరు స్తోత్ర ప్రార్థన లేవకపోతే ఆ దినం మీ బ్రతుకులు దౌర్భాగ్యంగా మారుతుంది బిడ్డ, జాగ్రత్త. స్తోత్ర ప్రార్థన భర్త అయినా భార్య అయినా, ఒకవేళ భర్త లేకపోతే నిన్ను బట్టి నీ భార్యకు శోధన, నీ ఇంట్లో నువ్వు ఒక శోధనగా మారకూడదు, నీ భర్తకు భార్య ఒక శోధనగా మారకూడదు, పిల్లలు తమ తల్లిదండ్రులకు ఒక శోధనగా మారకూడదు. నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే ఉదయకాలము స్తోత్ర ప్రార్థన మీ ఇంట్లో ఆ ధ్వని వినిపించబడుతూ ఉండాలి. హల్లెలూయా చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు, వాక్యం చదివినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, ఇదిగో దేవునితో నడిచినప్పుడు మనకేం కలుగుతుందండి? దేవునితో నడిచినప్పుడు, దేవునితో జీవించినప్పుడు, దేవునితో స్నేహం చేసినప్పుడు మనకి ఏ మనసు వస్తుంది? ఏ మనసు వస్తుంది? దేవుని మనసే నీకు వస్తుంది. దేవుని స్వభావమే నీకు వస్తుంది. దేవుడు కలిగిన రోషం నీలో ఉంటుంది, దేవునిలో కలిగిన పట్టుదల నీలో ఉంటుంది, దేవుడు కలిగిన వైరాగ్యం నీలో ఉంటుంది, యేసయ్య కలిగి ఉన్న అభిషేకం నీలో పనిచేస్తుంది. యేసయ్యలో ఉన్న ఆ దైవికమైన స్వభావాలతో మనం నింపబడతాము. హల్లెలూయా! అందరూ చెప్పండి హల్లెలూయా గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నేను అంటున్నా, నిజంగా మీ గుండెలు మీరు చేసుకొని పెట్టుకోండి. మీరు అన్నం తినేటప్పుడు మాత్రమే ప్రార్థన చేసే విశ్వాసులుగా ఉంటున్నారు. అట్లా ఉంటే రేపటి దినం నేను అంటున్నాను, ఈరోజు నేను ఇక్కడ ఉన్నానేమో, రేపు ఇక్కడ ఉండడానికి దేవునికి ఇష్టం లేకపోతే తీసుకొని వెళ్ళిపోతాడు, కానీ మీ జీవితాలు నాశనం అయిపోతాయి. దయచేసి చెప్తున్నాను, దేవునితో నడవడము మానివేస్తే ఈ అంత్య దినాలలో మన జీవితాలు మనకు మాత్రమే కాదు కీడు, మనతో ఉన్న మన కుటుంబానికి మనం కీడుగా మారుతాం. బీ కేర్ఫుల్. దేవుణ్ణి చులకనగా చూడకు, వాక్యాన్ని చులకనగా చూడొద్దు, ప్రార్థనా జీవితాన్ని చులకనగా చూడొద్దు. దేవుని మందిరాన్ని నువ్వు చులకనగా చూస్తే నీ బ్రతుకు చులకనగా మారుతుంది. దేవునితో నడిచేవారు ఆగుతారండి? ఇంట్లో ఆగుతారు? వర్షం వచ్చినా ఆగిపోతారా? చలి పెడితే ఆగిపోతారా? ఆగం. అలాగనే దేవునితో నడవాలంటే మనకేముండాలి తెలుసా దేవుని బిడ్డలారా? దేవుణ్ణి గుండె నిండా, హృదయం నిండా ప్రేమించే మనసు దేవుని పట్ల మనకు ఉండాలి. ఆమేన్. ఏముండాలి? దేవుని ప్రేమించే మనసు ఉండాలి. ఒకవేళ దేవుణ్ణి ప్రేమించే మనసు మన హృదయంలో లేకపోతే ఈ అనుభవాలు లేవు. ఒకసారి ఆలోచించండి, ఆదాము మొదలుకొని హానోకు వరకు ఎవరు నడిచారు? ఆదాము తప్ప మధ్యలో ఎవరైనా దేవునితో నడిచారా? బైబిల్లో ఎవరైనా నడిచారా? ఎవ్వరు కూడా నడవలేదు. ఆదాము మాత్రమే దేవునితో నడిచాడు, దేవునితో మాట్లాడాడు. ఆ తర్వాత దేవునితో నడిచిన వ్యక్తి ఎవరు బైబిల్లో? ఆదాము మొదలుకొని హానోకు మాత్రమే. ఇది కడవరి దినాలు, అంత్య దినాలలో సంగమా, ఈ మొదటి దినం దేవునితో మాట్లాడుతున్నా, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశీర్వాదాలను, దీవెనలను, మేలులను, స్వస్థత, సమాధానం, నెమ్మదిని, ఆత్మీయ జీవితము ఎదుగుదలను నువ్వు కలిగి ఉండాలంటే మనుషులతో కాదు, లోకముతో కాదు, దుష్ట మార్గములు కాదు, అపవిత్రమైన జీవితములు కాదు, సర్వశక్తి కలిగిన దేవునితో నీ కుటుంబము నడుచునుగాక. ఆమె చెప్పండి. నీ పిల్లలు దేవునితోనే నడుచుదురుగాక. మనము దేవునితోనే నడిచి దేవుడు మనకు నియమించిన ఆ కృపాస్థానమునకు చేరుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా
అక్కడే ఉంటుంది, చదవండి. హానోకు 22వ వచనం అక్కడే, ఆదికాండం 5:22. దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చాలా. మూడో అనుభవం ఏంటి తెలుసండి? హానోకుకి దేవునితో నడుస్తున్నాడు. మూడో అనుభవం ఏంటి తెలుసా అండి? హానోకు ఏమి కలిగి ఉన్నాడు అక్కడ అంటే ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. హానోకు ఏం కలిగి ఉన్నాడండి? కుటుంబానికి, భార్యను కలిగి ఉన్నాడు, కుమారులను కలిగి ఉన్నాడు, కుమార్తెలను కూడా కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం అంటాం దేవుని బిడ్డలారా, హానోకు కుటుంబం కొరకు పని చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. హానోకు భార్యను పోషిస్తున్నాడా? పోషిస్తున్నాడు. కుమార్తెలను పోషిస్తున్నాడా? పోషిస్తున్నాడు. కుటుంబంలో జరగవలసిన ప్రతి కార్యాన్ని హానోకు ఏం చేస్తుందో తెలుసా అండి? బాధ్యత కలిగిన వాడే నెరవేరుస్తున్నాడు. ఆమేన్. అంటే నేను అంటున్నాను, అతనికి కుమార్తెలు కలిగి ఉన్నా కూడా అతడు దేవునితో నడవడం మానలేదు. అది మాత్రం కాదు, తన కుటుంబాన్ని కూడా మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో తన కుటుంబాన్ని కూడా దేవునిలో నడిపించడానికి ఒక పరిపూర్ణమైన బాధ్యత కలిగిన వ్యక్తి హానోకు. హల్లెలూయా. ఈ దినమున దేవుని వాక్యం సెలవిస్తుంది, కుటుంబము పట్ల ప్రతి విశ్వాస ఒక బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబం అంటే ఎవరండి? నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం. ఈ కుటుంబాన్ని మనము సంరక్షించాలని రాయబడింది. నీ ఫ్యామిలీ నువ్వేం చేయాలండి? సంరక్షించుకోవాలి. ఒకవేళ సంరక్షించకపోతే వాక్యం సెలవిస్తుంది, అవిశ్వాసి కంటే నువ్వు చెడ్డవాడివని రాయబడింది. చదవండి ఆ మాట ఒకసారి. మీకు తెలిసి ఆ మాట తిమోతికి రాసిన పత్రికలో ఆ మాట ఉంటుందండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చాలండి. ఎవరు చెడ్డవాడటండి? ఇక్కడ ఎవరు చెడ్డవాడు? తన ఇంటి వారిని సంరక్షించని వాడు, అంటే తన ఇంటిని పోషించని వాడు, తన ఇంటిని కాపాడని వాడు, తన ఇంటిని భద్రపరచని వాడు. సంరక్షించడం అంటే తన ఇంటి కుటుంబం పట్ల బాధ్యత లేనివాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. ఇంకో మాట రాయబడింది దేవుని వాక్యంలో, చక్కగా రాయబడింది దేవుని సన్నిధానంలో. ఈ మాట చదవండి. మొదటి తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం. ఎవడైనాను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? చూడండి, సంఘమును అంటే దేవుని ఇంటిని మనం కట్టుకోవాలటండి. కానీ మన ఇంటి పట్ల ఒక పరిపూర్ణమైన బాధ్యతను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. చూడండి, కుటుంబం పట్ల ఒక బాధ్యత. ఫస్ట్ నిజంగా ఒక భర్త భార్య పట్ల ఏం కలిగి ఉండాలండి? బాధ్యత. ఏం బాధ్యత భార్య పట్ల అంటే దేవుని బిడ్డలారా, తన భార్యను తన శరీరమును ప్రేమించిన దానికంటేను అతడు తన భార్యను ప్రేమించుటకు బద్ధుడై ఉండాలి. నీ శరీరములో ముళ్ళు గుచ్చినప్పుడు నువ్వెంత బాధపడతావో, నీ శరీరములో ఒకవేళ హాని జరిగినప్పుడు నువ్వు ఎంత దుఃఖపడతావో, నీ శరీరములో కలిగిన ఆ వేదన తీసుకోవడానికి ఎంత ఆతృత పడతావో, తన స్వజనమును సమస్తమును విడిచి వచ్చి నీవే నా యజమానుడు అని నీ పక్షమున నిలిచి, నీకు సాటి అయిన సహాయముగా నిలిచి, నీతో కలకాలము గడపడానికి కాపురం చేయొచ్చు నీతో జీవిస్తున్న నీ సతీమణి పట్ల కూడా ఆ వ్యక్తి ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగిన వాడై ఉండాలి. ఆమేన్. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎవరి మీద ప్రేమ ఉండాలి? పక్కింటి వారి మీద కాదు, నీ భార్య మీద నీకు ప్రేమ ఉండాలి. ఎదురింటి వారి మీద కాదు, ఫస్ట్ నీ భార్య మీద ప్రేమ ఉండాలి.
నీ భార్య ఆరోగ్యమే నీ ఆరోగ్యంగా మార్చుకోవాలి. నీ భార్య క్షేమమే నీ క్షేమంగా మార్చుకోవాలి. ఈ లోకములో ఎలాంటి వారున్నా కూడా నీ భార్యే నీ కంటికి అందమైన స్త్రీగా నువ్వు చూసిన వాడై ఉండాలి. ఆ దైవీకమైన వ్యక్తిగా ఎవరైతే నివసిస్తారో నిజంగా ఆ ఇంట్లో మరొక రెండవ పెళ్ళి, రెండవ సంబంధం, అక్రమ సంబంధము, ఆ చీకటి బ్రతుకు ఆ ఇంట్లో ఉండదు. మీరు రాసి పెట్టుకోండి, ఉండదు. ఆ ఇంట్లో ఉంటుందిగా. తన భార్యను ప్రేమించిన తర్వాత ఒకవేళ ఆ పనికి మాలినది వచ్చిందనుకోండి, సైతాన పోవని గద్దిస్తా. నిజంగా నీ భార్య నువ్వు ప్రేమిస్తే నీ సెల్ ఫోన్లో ప్రతి జరిగేది కూడా నీ భార్య ముందే నువ్వు మాట్లాడుతావు. ఒకవేళ ఎవరైనా పనికి మాలిన వ్యక్తి నీ గురించి మరి నేను శోధించను కూడా, ఇది ఇలా శోధిస్తుంది, ఇది పరిస్థితి అని నీ భార్యకు చెప్పి నీ భార్య సలహా తీసుకోగలుగుతావు. ఎందుకు కుటుంబాలు నాశనం అయితే తెలుసా? ఇంట్లో ఉన్న భార్యను ప్రేమించకపోవడం ద్వారానే ఎన్నో కుటుంబాలు అక్రమ సంబంధాలకు పాలుపడి చీకటి బ్రతుకులు పాడిపోయి ఆ పాపం వలన వచ్చే వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. అందుకే నిజంగా నువ్వు భార్యను ప్రేమించిన వాడివైతే బాధ్యత కలిగి ఉండాలి. రెండోదిగా కుమారులను కుమార్తెలను కన్నాడు అంటే వారి కుటుంబం పిల్లల పట్ల కూడా అతడు ఏం కలిగి ఉన్నాడండి? బాధ్యత కలిగి ఉన్నాడండి. నీ పిల్లల పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. నీ పిల్లలు ఎలా వెళ్తున్నారు? చక్కగా వారిని దేవుని సన్నిధిలో నడిపించాలి, ప్రార్థనలో నడిపించాలి, వాక్యంలో నడిపించాలి, వారి స్కూలుకు నడిపించాలి, వారికి పెద్దలకు గౌరవించడం నేర్పించాలి. ఆ దైవీకమైన అనుభవాలను మనం చేయాలి. అలాగే భార్య కూడా, భర్తను కూడా మనం ఏం చేయాలి తెలుసండి? భార్య తన భర్తను ఏం చేయాలి తెలుసండి? లోబడాలట అండి. ఏం చేయాలి? అతనికి లోబడి జీవించాలి. ఒక ఆత్మ సంబంధమైన భర్తకి ఒక భార్య లోబడి జీవిస్తాలి, విధేయత కలిగి జీవించాలి. అలాగే తల్లిదండ్రులను పిల్లలు ఏం చేయాలి తెలుసండి? సన్మానించాలి. ఏం చేయాలండి? పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రులను సన్మానించాలంటే గౌరవపరచాలి. నిజంగా నీ ఇంట్లో నీ తల్లిదండ్రులను గౌరవపరిచే విధానం ఉంటే నువ్వు బయట సమాజంలో, సంఘములో కూడా సేవకులను, దేవుని సన్నిధిని, అలాగే లోకములను, పెద్దలను కూడా గౌరవించే స్వభావం మనకు కూడా, ఆ స్వభావం కూడా ఉంటుంది. అందుకే ఈ దినమున సంఘములో కూడా విశ్వాసులమైన మనము కుటుంబ బాధ్యతలను మనం కలిగి ఉండాలి. కష్టపడాలి. ఎవరి కొరకు కష్టపడాలండి? మనము నీ కుటుంబం కొరకు నువ్వు కష్టపడాలి అండి. నీ భార్య కొరకు నువ్వు కష్టపడాలి. నీ పిల్లల కొరకు నువ్వు కష్టపడాలి. ఎవరైనా కూడా కష్టపడకుండా ఒక ముద్ద నోట్లోకి వస్తుందంటే అది అసంభవం. దేవుని స్థలంలో కష్టపడాలి. ఆ కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తాడు. కష్టపడి త్రాగుడికి పెడితే ఆశీర్వాదమా? కష్టపడి అక్రమ సంబంధాలకు, తిరిగిపోతుతనానికి అలవాటు పడితే నాశనం అయిపోతావు. చెడు వ్యసనాలకు, చీకటి బ్రతుకులోకి, పాపపు బ్రతుకులోకి నీ డబ్బు ఖర్చు పెడితే నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. అందుకే ఈ దినాలు, అంత్య దినాలలో, ఈ చివరి గడియలలో దేవుని బిడ్డలారా మనం ఎలాగుంటున్నాం ఆలోచించండి. ఎలా బ్రతుకుతున్నాం? కుటుంబం పట్ల నిజంగా బాధ్యత కలిగి ఉన్నామా? ఈ శరీర సంబంధంగా మాత్రమే కాకుండా మన కుటుంబాన్ని ఆత్మ సంబంధంగా కూడా, మన కుటుంబాన్ని కొరకు మన తల్లిదండ్రులమైన మనము, భార్యాభర్తలమైన మనము, పిల్లలుగా నివసిస్తున్న మన కుటుంబములో ఒక యోబు కుటుంబం వలె నిత్యము ప్రార్థన చేసే కుటుంబముగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకొని, కానీ నేనును నా ఇంటి వారు మాత్రం దేవునిని మాత్రమే సేవిస్తామని యెహోషువ లాంటి తీర్మానం ఉండాలండి. నువ్వు వెళ్ళు, మేము టీవీ చూసుకుంటుంటాము, నువ్వు ఒక్కదాని మందిరానికి వెళ్ళు. అట్లా మనస్సాక్షిని వాతేసుకొని హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఆ స్థలంలో ఉండడు, ఆ ఇంటిలో ఉండడు, ఆ ఇంట్లో కార్యం చేయడు అని. దేవుని బిడ్డలారా, నిజంగా డబ్బు, బంగారము, వెండి, అందం, బలం ఇవి మనకు సమాధానం ఇవ్వదు.
దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, దేవునితో స్నేహం చేసినప్పుడు, మన కుటుంబం దేవునిలో బ్రతికినప్పుడు ఒక పరిపూర్ణమైన నెమ్మది, సమాధానము, దేవుని వెలుగు మన ఇంటిని ఆవరిస్తుంది. హల్లెలూయా! అందరూ చెప్పండి హల్లెలూయా! అందుకే బాధ్యత, దేని మీద మనకు బాధ్యత ఉండాలి? కుటుంబం మీద బాధ్యత. మనని మన కొరకు నడిచి వచ్చి మన కొరకు జీవించిన మన భార్య మీద బాధ్యత, మన పిల్లల మీద బాధ్యత, మన భర్త మీద బాధ్యత. ఆ బాధ్యత కలిగిన వారుగా మనం జీవిస్తూ ఇదిగో దేవుని సన్నిధిలో నడిచిన వ్యక్తి హానోకు. హల్లెలూయా! హల్లెలూయా! చదవండి, మరో మాట చదివిస్తాను దేవుని బిడ్డలారా. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. చాలండి. ఏమున్నది హానోకుకి? విశ్వాసం. 4వ విషయం ఏముండాలని మనకు? విశ్వాసం ఉండాలి. విశ్వాసము వలన హానోకు మరణము చూడకుండా కొనిపోబడే. ఇప్పుడు మన విశ్వాసం ఏమో ఉండాలి? దేవుడు వచ్చు దినమున మనలో ఏం కనుగొంటాడటండి? విశ్వాసాన్ని కనుగొంటాడు. అంటే ప్రభు వచ్చు దినమున, ప్రభు రాకలో ఎత్తబడాలంటే ఒక వ్యక్తిలో ఉండవలసింది ఏంటిది? విశ్వాసం. విశ్వాసం ఏంటిది? విశ్వాసం తెలుసా అండి దేవుని బిడ్డలారా? యేసయ్య దగ్గరికి వస్తే నా పాపాలు క్షమిస్తాడు అనే విశ్వాసం మనకు ఉండాలి. యేసయ్య దగ్గరికి వస్తే నా రోగాన్ని స్వస్థపరుస్తాడని విశ్వాసం మనకు ఉండాలి. యేసయ్య సన్నిధికి నేను కానుక సమర్పిస్తే నన్ను ఆర్థికంగా దీవిస్తాడని నువ్వు విశ్వాసముతో కానుక వేయాలి. యేసయ్య సన్నిధికి వచ్చి నేను కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ప్రతి కన్నీటిని నాట్యంగా మారుస్తాడని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని విశ్వాసముతో నువ్వు హృదయం తెరిచి విన్నప్పుడు ఆ వాక్యము నీ హృదయంలో కార్యం జరిగిస్తుంది. ఆ వాక్యం నన్ను పోషిస్తుంది, ఆ వాక్యము నాకు మార్గం చూపిస్తుందని విశ్వాసముతో నువ్వు వాక్యాన్ని వినాలి. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా, ఆయన మందిరంలో అడుగు పెట్టినప్పుడు ఆయన మందిరంలోని మేలుల చేత నన్ను, నా కుటుంబాన్ని తృప్తిపరుస్తాడు. మీ మందిరంకి వెళ్ళాలని విశ్వాసముతో నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీ విశ్వాసము నీ జీవితంలో కార్యాలు జరిగిస్తుంది. హల్లెలూయా! అందరు చెప్పండి హల్లెలూయా! బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది దేవుని బిడ్డలారా. 10 మంది కుష్ఠరోగులు దేవుని సన్నిధికి వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు ఏమయ్యారండి? స్వస్థత పొందారు, విడుదల పొందారు. పక్షవాయువు గలవాడు కూడా దేవుని సన్నిధికి రాలేకపోయినా కూడా ఇదిగో ఆ 4 వ్యక్తులు యేసు ఉన్న స్థలానికి ఆ పెంకు తీసి మంచముతోనే అలే దింపినప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి ఇతను ఏం చేశారండి? స్వస్థపరిచాడు. 12 సంవత్సరాల నుండి నలిగిపోతున్న ఆ స్త్రీ వైద్యుల ద్వారా ఆమె క్షేమం పొందలేదు, స్వస్థత పొందలేదు, ఆరోగ్యం కలగలేదు. కానీ యేసయ్య వస్త్రము, యేసయ్య మహిమను నేను తాకుతా, యేసయ్య ప్రభావం తాకుతుందని విశ్వాసముతో వచ్చింది. ఆ విశ్వాసం ఆమెను ఏం చేసిందండి? స్వస్థపరిచింది. ఇదని నేను అంటున్నాను దేవుని బిడ్డలారా. నాలో ఏం లేదు, నీలో ఏం లేదు. యేసయ్య మనలో ఉన్నప్పుడే దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. అందుకే ఈ లోకములో బ్రతకాలన్నా మనకు విశ్వాసం ఉండాలి. రేపు పరలోకములో నేను ఉండాలని కూడా విశ్వాసముతో మనం జీవించాలి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. శ్రమలు వస్తున్నాయి, విశ్వాసాన్ని కోల్పోతామా? చెప్పండి. బాధలు వస్తాయి, విశ్వాసాన్ని కోల్పోతావా? అవమానాలు వస్తాయి, విశ్వాసాన్ని కోల్పోతావా? ఇబ్బందులు వస్తాయి, విశ్వాసాన్ని కోల్పోతావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, తల్లికి బిడ్డ వేరైపోతారటండి, తండ్రికి బిడ్డలు వేరైపోతారటండి. దేవుని రాకడ సమయంలో అనేకల ప్రేమ చల్లారిపోతుంది. అబద్ధ ప్రవక్తలు ప్రజ్వలిల్లుతారు. సత్యముకు చెవిని యొక్క కాలము వస్తుంది. ఇదిగో నీ చుట్టూ శరీర సంబంధులే ఆవరిస్తారు. విశ్వాసము లేని ఒక తరము నువ్వు చూస్తావు. నీ కండ్ల ముందే విశ్వాసంలో దిగజారిపోయిన వారు, విశ్వాసములో వెనకబడిపోయిన వారు, విశ్వాస జీవితంలో భ్రష్టులైన వారు నీ ఎదుట కనబడ్డప్పుడు నువ్వు విశ్వాసంలో నిలబడతావా, విశ్వాసంలో కోల్పోతావా? ఆలోచించండి సంగమా.
నీ కళ్ళ ముందు నీకు ఉండవలసిన విశ్వాసం ఏంటిది? నేను ఇక్కడ కళ్ళు మూస్తే రేపు యేసయ్య సన్నిధిలో కళ్ళు తెరుస్తా. ఈ విశ్వాసంతో మనం బ్రతకాలండి. లేకపోతే ఈ లోకంలో బ్రతుకుతారా మనుషులు? మనం బ్రతుకుతామా? ఈ లోక శ్రమలకు, ఈ లోకంలో వచ్చే బాధలకి, ఈ లోకంలో వచ్చే వ్యాధులకి, ఈ లోకంలో వచ్చే వేదనలో మనం బ్రతకడం మన వల్ల కాదు. మనం బ్రతుకుతున్నామంటే యేసయ్య మనలో ఉన్నాడు. హల్లెలూయా! యేసయ్య దేవుడు మనలో ఉన్నాడని ఒక విశ్వాసం. యేసయ్య నాతో ఉన్నాడు, యేసయ్య నాలో ఉన్నాడని. అందుకే సంగమా, దయచేసి చెప్తున్నాను, విశ్వాసము అంతము వరకు మనం కాపాడుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. ఇప్పుడు మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలి. కాబట్టి దేవుని సంఘమా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దైవజనులు జెఫెనీ శాస్త్రి గారు ఒక మాట చెప్పాడు. రాయుట వలన ఏం కలుగుతుందండి? జ్ఞాపక శక్తి పెరుగుతుందట. వినుట వలన విశ్వాసము పెరుగుద్ది. జ్ఞాపక శక్తి గొప్పదా, విశ్వాసం గొప్పదా? చెప్పండి. విశ్వాసము గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము ద్వారా పరిశుద్ధులు గొప్ప కార్యాలు చేశారు. విశ్వాసం ద్వారా పరిశుద్ధులు సింహాలను జయించారు. పరిశుద్ధులు విశ్వాసం ద్వారా చెరసాలలను మందిరములుగా మార్చారు. విశ్వాసం ద్వారా నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. నాతో కలిసి ఒక మాట చెప్పండి. యేసయ్యా, 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 నీవు నాకు పుట్టించిన విశ్వాసం ద్వారా నా జీవితంలో గొప్ప కార్యములు చేయుదువుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని పేరు విశ్వాసం కావాలి. మరో మాట చెప్తా. ఎన్ని విషయాలు చెప్పాను నేను? 4. ఒకటేంటిది? హానోకు ప్రత్యేకమైన వాడు. రెండవది, హానోకు దేవునితో నడిచాడు. మూడవది, హానోకు కుటుంబ బాధ్యతలు కలిగిన వ్యక్తి. 5వది, విశ్వాసం కలిగి. 6వదిగా అతడు ఇష్టుడని దేవుని ఎదుట సాక్ష్యం పొందాడు. 6వది ఏంటి తెలుసా అండి? సాక్ష్యం పొందాడు. ఇదే మనం ఏం కలిగి ఉండాలి దేవుని సంగమా? సాక్ష్యం. దేవునికి ఇష్టడని మనం సాక్ష్యం పొందాలి. మనుషులకు ఇష్టంగా కాదండి, లోకానికి ఇష్టంగా కాదు. నువ్వు దేవునికి ఇష్టడవని దేవుడి సన్నిధిలో నువ్వు సాక్ష్యం కలిగి జీవించదువుగాక. హల్లెలూయా. చూడండి, మోషే గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. భూమి మీద ఇతని వంటి మిక్కిలి సాత్వికుడు ఎవడం లేడని, నా ఇల్లంతటిలో ఇతడు నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు నా స్నేహితుడు, ఇతనికి నేను చెప్పకుండా ఏదైనాను చేయుదునా అని సాక్ష్యం ఇస్తున్నాడండి. నోవాహు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు నా దృష్టికి కృప పొందిన వాడు, ఇతను నా దృష్టికి నీతిపరుడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఇతను సంఘమా, దేవుని బిడ్డలారా, రేపు పరలోకములో దేవదూతల మధ్యలో ఆ ధవల సింహాసనం మీద కూర్చొని ప్రభు నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. ఇతడు నమ్మకమైన నా కుమారుడని, ఇతడు నమ్మకమైన నా వ్యక్తి అని. నువ్వు చేసే మంచి పనులను బట్టి, నువ్వు చేసే మంచి కార్యాలను బట్టి, నువ్వు చేసే మంచి జీవితాన్ని బట్టి, నువ్వు చేసే భక్తి కలిగిన జీవితాన్ని బట్టి, నువ్వు చేసే పరిశుద్ధ జీవితము బట్టి రేపు రేపు దేవుని సన్నిధిలో ప్రభు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చును గాక. ఆమేన్. సాక్ష్యం ముఖ్యమా? జీవితంలో ఏది ముఖ్యమండి? సాక్ష్యమే కదా. మనం చనిపోయినా కూడా మనం ఎలా బ్రతుకుతాము? సాక్ష్యం ద్వారా బ్రతుకుతాం. సంగమ విశ్వాసులు ఒక్కటి గ్రహించండి, ఎంతమంది మనకు దూరమైన మంచిదే, కానీ మన పవిత్రతను పాడు చేసుకొని జీవితాన్ని, సాక్ష్యాన్ని చంపుకొని బ్రతకడం వద్దండి. ఆమేన్, హల్లెలూయా. మనుషులు మనం అసహించుకున్న మంచిదే, మనుషులు మనల్ని ద్వేషించిన మంచిదే, మన కుటుంబాన్ని అసలు పట్టించుకోకపోయినా మంచిదే, మన గురించి 10 రాళ్ళు మన మీద వేసిన మంచిదే. మనలో ఉన్న నమ్మకత్వాన్ని, మనలో ఉన్న పరిశుద్ధతను, మనలో ఉన్న భక్తిని, మనలో ఉన్న విశ్వాస జీవితాన్ని, మనలో ఉన్న ప్రతిష్ఠిత జీవితము కలిగిన వాడు అనే ఒక సాక్ష్యం ముందు చూస్తున్నావా?
ఆ మంచి సాక్ష్యాన్ని అంతము వరకు మనం కాపాడుకుందాము గాక. హల్లెలూయా. ఇతడు ఎవరితో సాక్ష్యం పొందుతున్నాడండి? దేవునితో. రేపు దేవుని ఎదుట మనము సాక్ష్యం పొందాలంటే ఇదిగో నువ్వు హానోకు వలె మనం జీవించదు గాక. 7వదిగా హానోకు కొనిపోయాడు. ఎక్కడికి కొనిపోయాడు? దేవుని సన్నిధికి. రేపు మనము కూడా మేఘముల మీద కొనిపోబడతాము. హల్లెలూయా. రేపు మేఘముల మీద మనం కొనిపోబడాలంటే ఇక్కడ మనము దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో హానోకు వలె ప్రత్యేకమైన జీవితం చేస్తూ, హానోకు వలె దేవునితో నడుస్తూ, హానోకు వలె కుటుంబాన్ని కూడా దేవునిలో నడుపుతూ, హానోకు వలె మనం ఏం చేయాలి తెలుసా? ఇంకా విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ హానోకు వలె ఇష్టుడని సాక్ష్యము కలిగి జీవించినప్పుడు రేపు దేవుని సన్నిధిలో మనం కనబడతాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరు పర్మనెంట్ ఇక్కడ? నేను ముగించేశాను. ఎవరు పర్మనెంట్ ఇక్కడ? నేను పర్మనెంటా? మీరు పర్మనెంటా? దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని బాధ పెట్టడం కాదు, కానీ మీకు ధైర్యాన్ని నూరిపోవడానికి నేను ఇష్టపడుతున్నాను. దైవజనుడు అమెరికాలో చార్లెస్ క్రిక్ గారు 30 సంవత్సరాలలోనే ఇదిగో అతడు హతసాక్షిగా మరణించాడు. ఆలోచించండి, 30 సంవత్సరాలకే అతడు మరణిస్తాడని అనుకున్నారా? అది కొద్ది దినాల తర్వాతనే మరి ఆ అమ్మగారి యొక్క కుమార్తె హఠాత్ మరణం. ఆ సిస్టర్ గారు ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు గుండెపోటుతో. అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నా తెలుసండి, ఇదిగో ఈ లోకం మనకు శాశ్వతం కాదు. నీతిమంతులు కీడు చూడకుండా ముందుగానే ముందుకంటే ముందుగా కొనిపోబడుతున్నారు. హల్లెలూయా. నేను అంటున్నాను సంఘమా, విశ్వాసులారా, నీ ఇంట్లో ఎన్ని శ్రమలు వచ్చినా మీరు బాధపడకండి, ఎన్ని వ్యాధులు వచ్చినా బాధపడకండి, మీరు ఒంటరిగా ఉన్నా మీరు బాధపడకండి. మీరు దీని విషయంలో బాధపడకూడదు. నేను, నా కుటుంబము, మా పిల్లలు మేము విడవబడిన గుంపులో ఉండకూడదు, ఎత్తబడే సంఘం అనే గుంపులో ఉండటం కొరకు మనం బహుగా వేదన పడతాము గాక. ఆ కృపను మనం కలిగి ఉందాం. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం, సంఘ సహవాసాన్ని కాపాడుకుందాం, దైవ సేవకులతోనే సంబంధాన్ని మనం కాపాడుకుందాం. వాక్యమును కలిగి జీవిస్తూ, వాక్యములో నిలిచి, ప్రార్థన జీవితాన్ని కలిగి, పరిశుద్ధతను కలిగి రేపు దేవుని సన్నిధిలో మరణము చూడకుండా హానోకు కొనిపోబడినట్లుగా రేపు మనము కూడా ఒక మహిమ కలిగిన శరీరాన్ని దాల్చి రేపు దేవుని సన్నిధిలో కొనిపోబడదుము గాక. దేవుడు అటి కృప మనకు అనుగ్రహించును గాక.